చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం ఎంత హాస్యాస్పదమైనటువంటి విషయాలను అక్కడ చేస్తున్నది అంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఆయన దగ్గరికి ఎవరు రాకూడదు, ఆయనను ఎవరు చూడకూడదు, ఆయనతో కలిసి ఎవరు కూడా అనుసరించకూడదు అనేటువంటి విషయాలన్నింటి పట్ల ఆయన గారికి పూర్తి అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పోలీసు అధికారుల యొక్క చర్యల కారణంగా నెల్లూరు పట్టణాన్ని పూర్తిగా అష్టదిగ్బంధనం చేయటమే కాకుండా కొవ్వూరు నియోజకవర్గం నుంచి వచ్చేటువంటి పల్లె మార్గాలన్నింటినీ కూడా పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకొని అయినా కూడా జగన్ గారి అభిమానులు వస్తారన్నటువంటి ఆలోచనతో జేసీబీలు తీసుకొని గుంతలు కొట్టేస్తున్నారు. అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు ఒక ఆయన వస్తూ ఉంటే ఆయన వచ్చే సందర్భంగా ఆయన వెనకాల ఎవరు రాకూడదు, ఆయనతో పాటు ఒక 10 మంది కూడా రాకూడదు, ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర 100 మంది కంటే మించి రాకూడదు అని 3 రోజులుగా అందరికీ నోటీసులు ఇస్తున్నారు, గృహ నిర్బంధాలు చేస్తున్నారు, ఇవన్నీ కూడా చేస్తున్నారు కదా. ఇవన్నీ చేసి కూడా ఏడొస్తారు అనేటువంటి ఇంత భయం ప్రభుత్వానికి ఉంటే ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి. అంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మీరు ఎన్ని నిర్బంధాలు, ఎన్ని దిగ్బంధనాలు, ఏ రకమైనటువంటి ఒత్తిళ్లు చేసినా అవన్నింటినీ పటాపంచలు చేస్తూ ఆయన్ను అభిమానించేటువంటి జనసందోహం ఉప్పెనలాగా, సునామీలాగా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తారు అని ఆచరణలో మొన్న బంగారుపాళ్యం పర్యటనలో నిరూపితమైంది.